బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. T20 వరల్డ్ కప్ 2026 దీని గురించి పాకిస్తాన్ గిల్ల కొట్టేసుకుంటోంది. ఎందుకంటే ఇటు ఆడదా ఉంటుంది, ఆడమంటుంది, లేదా ఆడతా ఉంటుంది, కాదు అబ్బాయి ఆడమంటుంది, కండిషన్స్ పెడుతుంది, అబ్బాయి మేము ఆడవండి అంటుంది. ఎందుకు ఆడవు అంటే, లేదు మీరు బంగ్లాదేశ్తో పెట్టుకున్నారు, లేదు మీరు మాతో మాట్లాడట్లేదు, మీరు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, ఇలాంటి తొండి కారణాలతో తప్పించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? భారత్తో మ్యాచ్ ఆడేందుకు దిగొచ్చింది పాకిస్తాన్. అయితే ఇదిగో ఇక్కడి సో కాల్డ్ డిమాండ్స్ని తెర మీద తీసుకొచ్చింది. ఐసీసీ ముందు పాక్ 3 డిమాండ్లు పెట్టిందంట. మొదటిది రెవెన్యూలో షేర్ పెంచాలట, అలాగే పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలట, భారత ఆటగాళ్ళు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంట. ఐసీసీ మాస్టర్ స్ట్రోక్తో పీసీబీ నిర్ణయం మారింది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్కి మద్దతుగా భారత్తో ఆడము అంటూ చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు అదే బంగ్లాదేశ్కి వెన్నుపోటు పొడిచి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ వైఖరిపై బంగ్లాదేశ్ మండిపడుతోంది. మీ వల్లే కదా, మీ ఎదవ సలహాలే కదా మేము అనవసరంగా వెనక్కి డ్రాప్ అయ్యాము, ఇప్పుడు మీరేమో వాళ్ళతో మ్యాచ్ ఆడతారా అంటే భారత్తో మ్యాచ్ ఆడతారా అని చెప్పి బొంగమోతు పెట్టిందంట బంగ్లాదేశ్. ఇది పాకిస్తాన్ కూడా అలాగే ఉంది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఆడాలి, పాకిస్తాన్ ఎందుకు ఆడాల్సిన అవసరం అంటే కనుక వాళ్ళకి రెవెన్యూ షేర్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఒకవేళ భారత్తో ఆడకపోతే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటో తెలుసా? పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటో తెలుసా? దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కే భారీ నష్టం, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆడకపోయింది అనుకోండి, ఏదో అంటూ ఉంటారు కదా, నక్క అని మునుగుతూ ఉంటుందంట, టప్ అని తాటకే పడుతుందంట. అట్టాగా వాళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి గురించి కూడా లేని పరిస్థితి. దానికి తోడు ఉగ్రవాదులను తయారు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యింది. ఇంకెక్కడి నుంచి వచ్చేస్తాయి? ఉన్న బెలూచిస్తానే ఇన్నాళ్ళు పాపం మాదనుకున్నారు. ఆ బెలూచిస్తాన్ని చైనాకి అప్పగించారు, అమెరికాకి అప్పగించారు. డబ్బులు ఏమంటే పక్కలు ఆడుకో అమ్మా అంటున్నారు వాళ్ళు, బెలూచిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇంకా డబ్బుల కోసం నానా తంటాలు పడుతున్నారు. తిరగని ఊరు లేదు, అడుక్కొని ప్రదేశం లేదు, నిర్మోహమాటంగా. అటువంటిది భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనేది ఒకవేళ ఆడకపోతే కనుక పాకిస్తాన్కు భారీగా నష్టం. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయంలో దాదాపు 70 to 80% ఐసీసీ ఇచ్చే వాటా పైన ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడవాలంటే, ఫర్ సపోజ్ పాకిస్తాన్ ఒక 100 రూపాయలతో నడుస్తుంది అనుకుందాం క్రికెట్ బోర్డు, ఏదో అందాజీగా అన్నాను, అంతలా నడిచిన పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదులేండి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది కాబట్టి. ఆ 100 రూపాయల్లో ఒక 70 రూపాయలు లేకపోతే 80 రూపాయలు ఇటు ఐసీసీ నుంచే వస్తాయి. అటువంటిది ఒకవేళ కనుక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. దాంతోపాటు ఐసీసీ రెవెన్యూ కోత ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు లేకపోతే ఐసీసీ ఆదాయం భారీగా తగ్గుతుంది. అంతే కదా, వచ్చే రెవెన్యూలో షేరింగ్ ఉంటుంది. ఇగో నీకింత ఫలానా, నాకింత ఫలానా, వీళ్ళకింత ఫలానా, వీళ్ళకింత ఫలానా అని చెప్పి ఏకంగా పాకిస్తాన్కు దాంట్లో $38 మిలియన్ వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు కనుక ఆడకపోతే ఆ వార్షిక ఆదాయానికి గండి పడుతుంది. అంటే దాదాపు 320 కోట్ల రూపాయలకు పైగా. దాంతోపాటు బ్రాడ్కాస్టర్స్ వాళ్ళు కూడా ఊరుకుంటారు ఏంటి, వాళ్ళు జరిమానా వేస్తారు, ఫైన్ వేస్తారు. ఎందుకంటే ఒక బ్రాడ్కాస్టర్ అనేవాడు ఆ పలానా మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు, ఇన్వెస్టర్స్ని తెచ్చుకుంటాడు, లేకపోతే యాడ్స్ తెచ్చుకుంటాడు, వాడి తంటలు ఎవరు పడుతూ ఉంటాడు. ఒక బ్రాడ్కాస్టర్ అనేవాళ్ళు వాళ్ళ తంటలు వాళ్ళు పడుతూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎవరి నెత్తి మీద వేయాలి? చుట్టూతో తిరిగి వచ్చే వాళ్ళు పాకిస్తాన్ నెత్తి మీద వేయాలి. ఎందుకంటే మేము మ్యాచ్ ఆడము అని అన్నారు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళ మీద పడాలి కూడా. మ్యాచ్ రద్దయింది అనుకోండి, ఐసీసీపై ఒత్తిడి తెస్తారు. దీంతో పీసీబీ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాంతోపాటు పాయింట్ల పరంగా నష్టపోతారు. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఇండియాతో ఆడకపోతే ఆ మ్యాచ్లో భారత్కి వాకోవర్ వస్తుంది, అంటే నేరుగా పాయింట్లు వచ్చేస్తాయి. దీంతో పాక్ సెమీస్ లేదా ఫైనల్ రేస్ నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం రాజకీయ కారణాలతో మ్యాచ్లను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో శ్రీలంక, జింబాబ్వే లాంటి దేశాలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే పాకిస్తాన్ కనుక మొండికేస్తే పరిస్థితి ఏంటి? ఎంతవరకు ఎటు తేల్చకుండా ఉంది కదా, బట్ ఇప్పుడు కండిషన్స్ పెడుతోంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ ఆఫ్ హోస్టింగ్ రైట్స్ అంటారు, అంటే ఆతిథ్య హక్కులను కోల్పోవడం. పాకిస్తాన్ మొండికేస్తే ఫ్యూచర్లో ఆ దేశంలో జరగాల్సిన పెద్ద పెద్ద టోర్నీలు, ఉదాహరణకు ఛాంపియన్స్ ట్రోఫీ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఐసీసీ వేరే దేశాలకు తరలిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ దేశానికి వచ్చే పర్యాటక ఆదాయం పడిపోతుంది. దాంతోపాటు స్టేడియం రెవెన్యూ కూడా ఆగిపోతుంది. గ్లోబల్ ఐసోలేషన్ అంటూ ఉంటారు, అంటే భారత్తో ఆడకపోవడం వల్ల ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా పాకిస్తాన్తో సిరీస్లో ఆడేందుకు ఒక అడుగు వెనక్కేయచ్చు. స్పాన్సర్స్ కూడా పాక్ క్రికెట్ నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. అంటే షార్ట్కట్లో చెప్పాలంటే భారత్తో ఆడకపోతే భారత్కు జరిగే ఆర్థిక నష్టం కంటే పాకిస్తాన్ క్రికెట్ ఉనికికే ప్రమాదం చాలా ఎక్కువ. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడుకున్నాం కదా, హైబ్రిడ్ మోడల్ వివాదం గురించి కూడా మాట్లాడుకుంటారు అప్పుడు. సరే, ఆ విషయం పక్కన పెడితే కనుక ప్రస్తుతం అయినా వీళ్ళకేం తలనొప్పి నాకు అర్థం కాదు, నాకే కాదు క్రికెట్ అమ్మాయిలకి ఎవరికి అర్థం కావట్లేదు సరిగ్గా. ఎందుకంటే వీళ్ళు ఏదో బంగ్లాదేశ్కి అంటారు, వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఏదో ఒక కారణం కావాలి, భారత్తో గొడవ పెట్టుకోవాలి. ఇండియాతో గొడవ పెట్టుకోకపోతే వీళ్ళకి వెళ్ళదు. మన కెప్టెన్ సూర్యకుమార్ని ఆ సోకాల్డ్ పాకిస్తాన్ ముసలోడు ఉంటాడు, వాడు క్రికెటర్, వాడేమో వాడికి ఇష్టం వచ్చి నోటితో పేలుతాడు. తర్వాత మరి బంగ్లాదేశ్తో మీరు ఏదో బంగ్లాదేశ్ విషయాన్ని తీసుకొచ్చి అక్కడేదో ఆ వంక చూపించి మేము బంగ్లాదేశ్ మద్దతుగా క్రికెట్ ఆడట్లేదు అంటాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు వాడు బుర్ర తీసుకెళ్ళి? ఏ దిండుకుండా పెట్టుకుని పడుకుంటాడు? పాకిస్తాన్ ఆడతానంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? మాట అంటే ఇప్పుడు ఒక మాట అంటే మాట మీద ఉండాలి కదా. నా నాలిక కదా అని చెప్పి ఎట్టా పడితే అట్టా తిప్పేస్తే నాలికంటారు, తాడిమట్ట అంటారు. పాకిస్తాన్కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు అసలు అక్కడ రమీజ్ రాజా అనుకుంటా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఇయర్, పీసీబీ చైర్మన్, ఒకవేళ కరెక్షన్ దగ్గర చెప్పండి. రమీజ్ రాజా అంటాడు మాకు ఆడాలని ఉంది, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అర్థం వచ్చి ఆయన మాట్లాడతాడు. అక్కడ ప్రభుత్వం అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అసలు మీకు ఎందుకయ్యా ఇదంతాను? మీరేదో అమెరికా దగ్గర అడుక్కుంటున్నారు, పోయి అడుక్కోవచ్చు కదా డబ్బులు. వరల్డ్ కప్ టోర్నీలో మీకు తటస్థ వైఖరి కావాలా? తటస్థ వేదిక కావాలి. మీకు ఎందుకు తటస్థ వేదిక? మిగతా ప్లేయర్ ఎవ్వరికీ లేదు, ఇంకెవ్వరికీ తలనొప్పి ఉండదు. మీకే అన్ని తలనొప్పులు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న తలనొప్పులంతా మీరే పావుకుంటూ ఉంటారు. మీకోసం ఒక బాంబ్ రెడీ చేయాలి, ప్రత్యేకమైన బాంబ్ ఒకటి రెడీ చేసి మీకు మ్యాచ్కి వచ్చే ముందు, లేకపోతే ఇంకొక 6 నెలల్లోనో 8 నెలల్లో మ్యాచ్ ఉంటుందంటే ఆ బాంబ్ని మీకు పార్సల్ చేసి ముందు రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆడండి రా, ముందు ఆడండి, ఆడిన తర్వాత మాట్లాడండి. ఆడేది ఉండదు, పొడిచేది ఉండదు. మళ్ళీ మొన్న అండర్-19 చేతులు ఓడిపోయారు, సిగ్గుండాలి పాకిస్తాన్కి. క్రికెట్ని క్రికెట్లా మాట్లాడాలంటే క్రికెట్లాగే మాట్లాడతాం. లేదు మీరు రాజకీయాలు తీసుకొచ్చి దీంట్లో జొప్పిస్తామంటే మీకు రాజకీయాలతోనే సమాధానం ఇస్తాం. నీకు ఏ వైఖరి కావాలో ఆలోచించుకో. బంగ్లాదేశ్కి భారత్కి ఏం లేదు, అక్కడున్న ఇష్యూస్ని మేము పాయింట్అవుట్ చేసినప్పుడు ఎస్ నువ్వు ఎలాగ చేయవు కదా, హ్యూమన్ రైట్స్ గురించి నువ్వు మాట్లాడవు కదా. యూ డోంట్ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ బికాస్ యువర్ సెల్ఫ్ వోంట్ ఫాలో ద హ్యూమన్ రైట్స్ ఇన్ యువర్ కంట్రీ. అంతే కదా, నువ్వు నీ దేశంలోనే హ్యూమన్ రైట్స్ని ఫాలో కావు, పక్క దేశం నుంచి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతావు. నీ దేశంలో ఒకప్పుడు మైనారిటీస్ సంఖ్య ఎంత, ఇప్పుడు మైనారిటీస్ సంఖ్య ఎంత? ఒకప్పుడు నీ దేశంలో ఉన్న వనరులేంటి, ఇప్పుడున్న వనరులేంటి? ఇప్పుడు నీ దేశంలో ఉన్న దరిద్రం ఎంత, అప్పుడు కొద్ది రోజుల క్రితం నీ దేశంలో ఉన్న దరిద్రం ఎంత, ఇప్పుడంతా? ఇప్పుడు నీ 4 ముక్కలు కావాలనుకుంటున్న ప్రజలు ఉన్నారు తప్ప 4 కలిసి ఉంటాం అనుకున్న ప్రజలు ఉన్నారా? ఎక్సెప్ట్ పంజాబ్. అదే మీరంతా ప్రతి చోట దాచేసుకున్న ప్రాంతం మినహా ఇంకేమైనా మీకు మిగిలిందా పాకిస్తాన్? అండ్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ క్యాప్టెన్ కూడా ఏదో ఇదే ప్రశ్నకు సమాధానం అడిగితే కాస్త పాకిస్తాన్ ప్రభుత్వం మీద అన్నట్టుగానే వార్తలు వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ అప్పుడు ఆ విషయం పక్కన పెట్టినా అసలు పాకిస్తాన్కి క్రికెట్ బోర్డుకి గవర్నమెంట్కి అసలు ఏమైనా సఖ్యత ఉందా? పీసీబీకి ప్రభుత్వానికి? ఇప్పుడు మౌత్ పీస్ ఏదో షహబాజ్ షరీఫ్కి ఇచ్చేసేయండి, ఆయన మాట్లాడతాడు. లేదో ఆసిముని చేతిలో పెట్టేయండి, ఇంకా అదొకటే మిగిలిపోయింది కదా ఆయనకి.
అదొకటి తీసుకెళ్ళి షహబాజ్ షరీఫ్ కదా వాడు ఆసిమ్ మునీర్ చేతిలో పెట్టేయండి, పీసీబీ చైర్మన్. అన్నీ ఆయనే కదా. ఆఖరికి సేల్స్ మ్యాన్ నుంచి ఆ దేశానికి ఆర్మీ చీఫ్ నుంచి అన్నీ నుంచే. కానీ దేశాన్ని మాత్రం పడుకోబెట్టేస్తాడు, ఆయన మాత్రం నించుంటాడు. రెవెన్యూలో షేర్ కావాలంట, పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలంట, భారత్ ఆటగాళ్ళు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంట. గొంతవ కోరికలు బాగానే ఉన్నాయబ్బా మీకు. కొంచెం ఆలోచించుకోండి, బుర్ర వాడండి కొంచెం మాట్లాడేటప్పుడు. పాకిస్తాన్కి సంబంధించి ప్రస్తుతం ఇది వైఖరి. సో దీని మీద మీ వైఖరి ఏంటి అని మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి? అఫ్కోర్స్ వైఖరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ మన అభిప్రాయం ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కామెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటు పాకిస్తాన్కి ఏ మేరకు నష్టం, ఎందుకు దిగొచ్చింది అనుకుంటున్నారు? అండ్ దిగి రావడం బంగ్లాదేశ్ను మోసం చేయడమేనా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.